హ్మ్. మైక్ ఫెయిల్యూర్ నీది, హ్మ్. టెక్నికల్ ఫెయిల్యూర్ నీది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటారా దాన్ని? హ్మ్. ఏమన్నా మర్డర్లు జరిగినాయా, కొట్టుకున్నారా, నరుక్కున్నారా, ఏం జరిగింది? హ్మ్. ఎట్లా తీసేస్తారు అసలు? హ్మ్. అంటే వీళ్ళు మైకు ఓడు సరిగ్గా పెట్టుకోకపోతే, వీళ్ళ సెక్యూరిటీ సరిగ్గా వీళ్ళు పెట్టుకోకపోతే చుట్టూతో అవును. ఎగబడింది కూడా ఎవరు? హ్మ్. సొంత కార్యకర్తలే కదా. అవును. వీళ్ళ కార్యకర్తలు నియంత్రించుకోలేక పోలీస్ అధికారిని బదిలీ చేస్తారా? అదే కదా. హ్మ్. ఇక పోతే మిగతా సంఘటనలు లోకల్గా జరిగినటువంటి చిన్నపాటి సంఘటనల్ని బేస్ చేసుకుని అక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య తగవులు, హ్మ్. వాళ్ళల్లో ఒకడు వీడి సింపతైజర్ అయి ఉంటాడు, ఒకడు అవతలోడు సింపతైజర్ అయి ఉంటాడు. ఆ సింపతైజర్నే పెద్ద భయంకరమైన ఇష్యూ కింద చూపించేది. వ్యక్తి నిజంగా రాజకీయ కక్షలు అయితే తప్పులేదు, హ్మ్. అసలు ఇప్పుడు కదా యాక్షన్ ఉండాల్సింది. అవును. కానీ ఆనాడు సిల్లీగా, అంటే ఒక వ్యక్తుల మధ్య ఘర్షణ, అది బంధుత్వాల మధ్యన, స్నేహాల మధ్యన, హ్మ్. లేదా పాత వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి తగవుల, దాన్ని తీసుకొచ్చి రాజకీయంగా పులిమి అధికారుల్ని బదిలీ చేయించారు హ్మ్. నలుగురు. అవును. ఎన్నికల సంఘానికి బుర్ర ఉండాలి కదా. కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిదానికి ఇక్కడ ఎన్నికల సంఘం ఒక కాగితం పంపించడం, పైనుంచి అక్కడ నిర్ణయం తీసుకో. హ్మ్. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ తెలుగుదేశం పార్టీ పూర్తిగా చేస్తుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కూటములు కట్టేసిందో అక్కడి నుంచి వీళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ అన్ని రంగంలోకి వచ్చేసి హ్మ్. అక్కడ ఏం చేయాలో, ఎలా చేయాలో చేయడం ప్రారంభించేసి హ్మ్. దాంట్లో భాగంగా తీసుకున్నారు. హ్మ్. సరే, అక్కడితో ఆగినా బాగుండను. హ్మ్. 25 మంది హ్మ్. పంపించడం చేసిన రాంగ్ స్టెప్ వల్ల వీళ్ళు గనక ఆ లిస్టుని పంపించకుండా ఉంటే ఎవరిని చేర్చుకోవాలో కూడా అది కూడా చేసేసి ఉండేవాళ్ళు. హ్మ్. హుహు. తర్వాతన డీజీపీ ట్రాన్స్ఫర్. ఏది పురంధేశ్వరి గారు పంపించిన లేఖ? ఆ, హ్మ్. హ్మ్. డీజీపీ ట్రాన్స్ఫర్